ఇక మా ఇంటి ముంగట ఒక ఆమె ఉండే దోస్తి. అయితే గల్లీలోనప్పుడు ఉంటారు కదా ఇక. అయితే ఇక మంచిగా మాట్లాడుకున్నాము ఇక. కొన్ని రోజులు మంచిగా మాట్లాడుకున్నాము. ఆయనతో ఏమైందో ఏమో ఇక సన్నం లొల్లి కాలేదు, ఇక ధూమ్ లొల్లైంది ఇక. ఈడ పోయి ఈ ముచ్చట పోయి ఆడ చెప్తుంది, ఆడ పోయి ముచ్చట ఈడ చెప్తుంది. ఆయనతో ఉల్లది నా షోలో పడ్డది ఇక. నా షోలో నాకు కూకుంటున్నా. ఇక నేను సన్నం తిట్టలేను ఇక. నేను ఇక సన్నం తిట్టలేను ఇక. మస్తు తిట్టిన. ఊకే పడతామా, ఒక్కసారి పడతాము. ఊకే పడతామా, ఒక్కసారి పడతాము. మరి సన్నం తిట్టేది ఇక. మస్తు తిట్టింది. నా కోపం అయితే నేను ఊకుంటానా. నేను గుడక మస్తు తిట్టిన. నేను గుడక సన్నంగా మస్తు తిట్టిన. నేను ఫుల్ తిట్టిన ఇక. నాకు కోపం వచ్చింది. కాదుల్లా ఒకసారి పడతాము, 2 సార్లు పడతాము, 3 సార్లు పడతామా? ఓకే. మరి నాకు మత్తు కోపం వచ్చింది. ఆయనతో ఏమైంది ఇక లొల్లి అయినాక వారం అయిందో కాలేదో ఆయన తన ఇంట్లో పండుగ పెట్టుకుందిలా. వాళ్ళ ఇంట్లో పండుగ పెట్టుకుంది. ఇక నేను చేసిన మంచిగా మేకలు తెచ్చుకున్నారు. 3 మేకలతోటి పండుగ చేసుకుంది. అయ్యో రామా, లొల్లి కాకుండా అయిపోతుండే, మంచిగా పండుగకు పోతుంటే అని అట్లా అనిపించి పాడాయే. అనే మాటలే మాటలుండే నాకు అనిపించే. ఇక నేను ఇంట్లకు బయటకు, ఇంట్లకు బయటకు, ఇంట్లకు బయటకు తిరుక్కుంటూనే ఉన్నా. అయ్యో చూసి పిలుతుందేమో, ఇక మనసులో ఏం పెట్టుకుంటుంది, ఇక తీసేయచ్చు ఇక. పిలుతుందేమో బుక్కడు బువ్వ తినత్తా, అవ నోరు మస్తు రోలు అయ్యి మటన్ చికెన్ తినక నాలుకంత విక్క పోతుందని అనుకున్నా. ఇక ఇంట్లకు బయటకు ఇక పిలుతుందేమో అనుకొని పట్టు చీర మంచిది తీసుకున్న బయటకు. కట్టుకొని పోతావా పండుగకు అని. కట్టుకొని పోతావా పండుగకు అని మంచి చీర తీసుకున్నా. ఇక చూసిన, ఇక మొహం కట్టుకుని తయారైనా, ఇక చీర కట్టుకుంటే పిలుస్తానని చీర కట్టుకుంటా అని చూసిన. ఆయనకి ఎదురుగానే బీడీలు చేసుకుంటానే కూర్చున్న పిలుతుందేమో అని. ఇక నా ముంగటికేం చటుడు తిరిగింది కానీ పిలవలేదు ఇక. కొత్త చీర తీసుకున్నా. మొన్న మా ఆయన కొనుకొచ్చిండు. మంచిగా డిజైన్ బ్లౌజ్ పెట్టుకుని కుట్టించుకున్నా. మంచిగా ఫంక్షన్లో కట్టుకోవచ్చు అని అనుకున్నా. ఇక పిలవలేసరికి సన్న బాధ అనిపించలేదు ఇక. అట్లుంటుందా చెప్పుర్రి. ఇక ఎప్పటికీ కోపాలు ఉంటాయా చెప్పుర్రి. పిలిస్తే ఏమవుతుండే, బుక్కడు బువ్వ తిని రాకపోతుంటేనా చెప్పుర్రి. పిలిస్తే ఏమవుతుండే, బుక్కడు బువ్వ తిని రాకపోతుంటేనా చెప్పుర్రి. పిలవనని విలువలేదు. మటన్ తోటి 3 ఏడాదుల పండుగ చేసుకుంది. మటన్ చికెన్ తినక మస్తు రోజులు అవుతుంది, నాలుగంత విక్కపోయింది. పిలుతుందేమో మంచిగా బుక్కడంతా కడుపుండి తినత్తావా అని అనుకున్నా. విలువలేదు. మనసంతా బాధ అయింది ఇక. ఏం చేస్తాం ఇక, సప్పుందా కూకుని ఇక. పిల్లప్పుని అనుకున్నా ఊకుని ఏం చేస్తాం మరి ఇక. చీర తీసుకున్న ఆయనతో బీరోలో పెట్టేసిన ఇక. చూసిన 5-6 సార్లు చూసిన బయటకు దరదల కడికించి చూసిన. మరి దరద కానీ బీడీలు చేసుకుంటా కూర్చున్నా. పిలవకపోని అనుకుని ఆయన సప్పుందాక ఇంట్లో కూర్చున్నా. మరి ఆయన నేను తెల్లారి ఏం చేసిన, 2 కిలోల మటన్ తెచ్చుకున్నాం. మరి 2 కిలో మటన్ తెచ్చుకున్నాం. మాకే తక్కువ. మరి 2 కిలో మటన్ తెచ్చుకున్నాం. 2 కిలో మటన్ తెచ్చుకొని మా ఇంట్లో మేము తిన్నాం. మరి వాళ్ళది అయిపోయినాక ఫంక్షన్ అయిపోయినాక తెచ్చుకున్నాం. మళ్ళీ అది కాదు, ఫంక్షన్ అయిపోయినాక తెచ్చుకున్నాము. ఆ బొక్కలు తిన్న బొక్కలు వాడేయంగా ఇట్లా చూస్తుంది మమ్మల్ని, ఇట్లా చూస్తుంది. బొక్కలు తిన్న బొక్కలు వాడేయంగా. అవును నువ్వు తిన్నావుగా, ఇలా మేము తినద్దా అని మనసులో అనుకున్నా. నువ్వు విలువలేకపోతే నేను పోలేను. మరి గట్లుంటే చెప్పురు. పిలిస్తే ఏమవుతుండే, నాకు ఇది మత్తు బాగా అనిపించింది పిలవలేదని. పిలిస్తే ఏమవుతుండే చెప్పురు. పిలిస్తే ఏమవుతుండే, బుక్కడు బువ్వ తిని కట్నం వేసి వస్తుంటే నేను. గట్లుంటా అది. దోస్తులు అంటే గట్ల ఉండాలి. అనుకుంటే రేపు కొడుకుంటారు, గట్లుంటారు. ఎవ్వో నేను ఏడ చూడలేను ఉళ్ళకి సొంటోళ్ళను. ఇంకా నేను పిలుతుందేమని మత్తు ఆశ పెట్టుకున్నా కానీ పిలవలేదు. గట్లుంటారు ఇక. ఇంటి ముంగటోళ్ళతో కయ్యం పెట్టుకుంటే గిట్లుంటారు. అందుకే ఇంటి ముంగటోళ్ళతో కయ్యం పెట్టుకోకూరు ఎప్పుడు కూడక. పని పడేది తెలియదు, ఫంక్షన్లు అయ్యేది తెలియదు ఇక. మత్తు బాగా అనిపించింది నాకు ఇక. మరి ఏం చేస్తాం, మరి బాధపడాలి ఇక.